బొమ్మల నుంచి రాగాలు తెచ్చిన ఏమైంది? ఏంటమ్మా ఏడు తప్ప మాటలు రావా? లేకపోతే పోలీస్ డ్రెస్ లో ఉన్న నన్ను చూసి భయపడి రాగాలు తెస్తున్నావా? ఏం పర్లేదు, నా జాలిగుండే సంగతి చెప్పు. ఏట్రా ఏర్పాత్ర అయ్యా, ఏంటి ఇక్కడ బీటకాలు చేస్తున్నావు? ఎవరి ఆడుకూతురాకి ఎడుతున్నది? ఇప్పుడు అర్థమైనా అదిలే, అసలు కాదా ఆడదాన్ని అన్యాయం చేసి ఒగ్గేద్దాం అనుకుంటున్నావా? ఎట్టల్లి ఆడు మాటలు ఎలా నమ్మినావు? ఆడు వల్ల ఎలా పడినావు? కొంప తీసి నెల తప్పనేది కదా, ఎన్నో నెల మీరా విషయం తెలియకుండా వల నెల నాకు సంబంధం అంట కడతావేట్రా? ఎవరన్నా ఇంటి నా పీకల మీదకి వచ్చేస్తుంది. నువ్వేం చేయలేదే, మరి ఎందుకు ఎడుతున్నదే? ఏడవటం వాళ్ళు అంశాచారమేమో నాకే తెలుసు. ఎందుకు ఎడుతున్నావని నేను అడుగుతున్నాను. అంతేనంటావా? ఏటల్లి ఎవరు నువ్వు? ఎందుకు ఎడుతున్నావు? ఊరుకో తల్లి, రైలు దాటిపోయినాదని ఎడుతున్నావా? లేకపోతే ఎరబత్రి నాటోడు ఎవడైనా అన్యాయం చేసి ఒప్పేస్తున్నాడనా? నన్నెవరు వదిలేదు, నేనే రైలు వదిలేసి దిగిపోయానా? కదా వదిలేసింది రైలు కాని కట్టుకుని మొగుడు కాదు కదా, మరి ఎందుకు ఎడుతున్నావు? నేను దిగాల్సిన ఊరు ఇది కాదు. మరి ఎందుకు దిగావు? అయ్యో ఎడుతాలి, రైలు ఆగినంత మాత్రం దిగిపోలేనేటి? ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయం. అలాగా? ఆ మాటకొచ్చింది ప్లాట్ఫారానికి సంబంధించిన విషయం. నోరుమయ్యరా. అమ్మా నీదే ఊరు? సామలకోట. అదే సామలకోట. నేను అదేగా చెప్పాను. అలాగమ్మా సంగతి ఏంటో చెప్పు. ఇంట్లో మా అమ్మాయిల మీద అలిగాను. మా అక్కల ఊరు చిలకల పొడి వెళ్ళిపోవాలని రైలు ఎక్కాను. రైలు ఆగింది, చిలక అరిచిన శబ్దం వినిపించింది. ఇదే చిలకల పొడి అని దిగిపోయానా? అదేటమ్మా చిలకరిచిన ఊళ్ళో అన్ని చిలకల పొళ్ళేనేటి? అయితే కాకరిస్తే కాకినాడ, కొడుకుస్తే కొడుపుడు కింద లెక్కనేటి? అలాగే ఉన్నది. ఇదో నువ్వు దిగాల్సిన చిలకల పొడి ఇంకా 9 స్టేషన్ల అవతల ఉన్నది. మేము ఏదో గిచ్చినట్టు ఎడుతావేంటి? అసలు నీకు అమ్మాయిల మీద కోపం ఎందుకు వచ్చింది? ఇష్టం లేని మనవాడమన్నారు, ఆడనన్నాను. ఆడమన్నారు, ఆడనన్నాను. లగ్గం పెట్టారు, లగ్గెత్తుకొచ్చేసాను. నువ్వు లగ్గెత్తుకు రావటం రైతే కానీ నీకు రేపు వరకు రైలు లేదు, ఏం చెప్తావు? నేనేంటి చేసేది దేవుడా? ఒంటి నిండా నగలున్నాయి, పెట్టి నిండా పట్టు చీరలుంటాయి. చూడమ్మా, ఈ పోలీస్ తీరభద్రం నీకే భయం లేదు, ఒక దొంగల భయం తప్ప. ఈ రాత్రికి ఎక్కడుండను దేవుడా? మీద ఒరే అప్పలకొండ, ఓ పని చేద్దామా? ఏంటి? మా ఇన్స్పెక్టర్ గారు కుటుంబంతో ఊరెళ్తూ ఇంటికి తాళం వేసి ఇచ్చారు. ఇదిగో తాళం చెవి నా దగ్గర. అయితే ఈ ఆటకి రాగాల పాపను అయ్యగారు ఇంట్లో ఉంచేస్తానంటాం, అంతే కదా? సరే పదమ్మా, ఇదిగో తాళం చెవి. పద పద. కాఫీ తీసుకోండి. ఏమిటి లక్ష్మి, కాఫీ నువ్వు తీసుకొచ్చావేమిటి? పని మనిషి రాలేదా? అన్ని పనులు అదే చేస్తుంటే నాకేం చేయాలో తోచడం లేదు, అందుకే కాఫీ నేనే చేసి తీసుకొచ్చాను. అయితే అర్థమైంది. ఏమిటి? కాఫీ అమృతంలో ఉండటానికి కారణం. లక్ష్మి, ఈ ఇంట్లో ఎలా ఉంది నీకు? మనసుకెంతో హాయిగా ఉంది. కానీ కానీ ఏమిటి చెప్పు లక్ష్మి. అస్తమాను ఇంటి దగ్గరే కూర్చోవటంతో అప్పుడప్పుడు కాస్త విసుగ్గా అనిపిస్తుంది. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. షూర్, చెప్పుంటే ఇదివరకే తీసుకువెళ్ళి ఉండేవాడిని. ఈ రోజు సాయంకాలం మనం ఒక చోటుకు వెళ్దాం. ఎక్కడికండి? చాలా కావలసిన మనిషి దగ్గరికి. నీకు కూడా. ఆనంద్, మహోన్నతమైన నీ వ్యక్తిత్వం తెలుసుకున్నాను. ఇప్పుడు నీతో ఏం మాట్లాడారో ఎలా మాట్లాడారో నాకు అర్థం కావటం లేదు. చెప్పలేని ఆనందం, చెప్పుకోలేని కృతజ్ఞత నన్ను మూగవాణి చేస్తున్నాయి. ఆనంద్, నన్ను మూగవాణి చేస్తున్నాయి. డాక్టర్, అవును, ఎంతకాలం నువ్వు గాయపడ్డ మనుషుల్నే బాగు చేసే డాక్టర్ వరకున్నా, కానీ ఇప్పుడు గాయపడ్డ బ్రతుకులను కూడా బాగు చేసే మనసున్న మనిషి వరకు తెలుసుకున్నా. ఆనంద్, అన్నీ తెలుసు నీకు. అయినా నలిగిన పువ్వు నా చెల్లెలను అందుకున్నావు. పూజకు పనికొచ్చే పుష్పంలా స్వీకరించావు. దాని బ్రతుకు ఒక అందాన్ని, అర్థాన్ని కల్పించావు. ఆనంద్, కొండంత మనిషిగా ఎదిగిపోయిన నీకు నా గుండెల్లోనే కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఆనంద్, కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. లక్ష్మి, ఆయన ఎవరో తెలుసా నీకు? ఫోటో చూపించి మా అన్నయ్య అని చెప్పారు.
భారీగా? అవును లక్ష్మి, వెళ్ళి ఆయన్ని పలకరించు. ఆనంద్ గారు, మీరు మా అన్నయ్య అని చెప్పారు, కానీ కానీ నాకు అసలేవి జ్ఞాపకం లేదు. భగవాన్ భగవాన్, నాకు అన్నయ్య అనే పిలుపు లేకపోయినా పర్వాలేదు, కానీ నా చెల్లెలికి మాత్రం ఏమీ జ్ఞాపకం రాకూడదు. ఆమె ఇలాగే ఉండిపోవాలి, ఆమెను ఇలాగే ఉండిపోని భగవాన్, ఇలాగే ఉండిపోని. లక్ష్మి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఆనంద్, లక్ష్మిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆమెలో అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు మీరు చూస్తారని. చూశాను, చూసి చాలా ఆనందించాను. కానీ ఒక్క రిక్వెస్ట్ ఆనంద్, ఆమెకు ఇంకా వైద్యం చేయాలని, పూర్తిగా నయం చేయాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు. అదేమి డాక్టర్, ఆమెకు పూర్తిగా నయమవుతుంది. ఆనంద్, పూర్తిగా నయమైతే గతం జ్ఞాపకం వస్తుంది. తనకు జరిగిన ఘోరం తలుచుకుని గుండె పగిలి కుమిరి ఏడుస్తున్నారు. అందుకే అందుకే ఆనంద్. డాక్టర్, ఒక డాక్టర్గా నా డ్యూటీని నేను నెరవేర్చాలి, నెరవేరుస్తాను. ఏమిటమ్మా జానకి నువ్వు చెప్పేది? హత్యానేరం మోపడిన రమేష్ తరఫు నీవు బాధించాలా? అతను నేను రక్షించాలా? అవును జగన్నాథం గారు, ఆయన నా భర్త. ఎవరూ లేని నాకు అండ ఆధారం అన్ని ఆయన. పెళ్ళైన ఆడది మిగుల్చుకోవాలని కోరేది లక్షల ఆస్తి కాదు, మెళ్ళోని పసుపు తాడు. అందుకు నా ఐశ్వర్యం అంతా ఖర్చైనా సరే పర్వాలేదు, ఆయన మీరు రక్షించాలి. తప్పకుండానమ్మా, నీ భర్తను నీకు దక్కించడం కోసం నా శాశక్తిలా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం తెచ్చిన పలావ్ ఎలాగున్నది? బాగానే ఉంది. ఆ హోటల్లో నన్ను చూస్తే చాలు పెసలుగా కట్టించేస్తాడు. పెసలు పైకి బాగానే కాడతాడు, లోపల మాత్రం చేసుకుంటాడు. అమ్మ నీకోసం స్పెషల్ కిల్లి తెచ్చాను. అరే కిల్లి వేసేసుకున్నా, నీకోసం అరటిపళ్ళు తెచ్చాను కదా, ఉన్నాను కదా తినటానికి. అమ్మా అమ్మా, ఇదేటమ్మా నీ పేరు నాకు తెలియదు కదా, అందుకని అమ్మా బొమ్మ అనాల్సి వస్తుంది. అసలు నీ పేరేటి? మరేమో నా పేరు రత్తమ్మ, అది అచ్చి రాలేదని జయరత్తిని మార్చుకున్నా. మంచి పని చేసావు. ఇదిగో పేరుకు ముందు జయాన్ని ఉంటే అన్ని పనులను జయం కలిగిపోతాయి. అయితే పని చేయరా, నీ పేరు ముందు ఏరని ఆగేసి జయ తగిలించుకో, జయభద్రం అయిపోతావు. ప్రమోషన్ గారిని వస్తుందేమో, నువ్వు మొయ్యరా. ఇదిగో సరే కానీ జయరత్తే, మనువట్ట ఇష్టం లేక వచ్చేసానన్నావు కదా, ఏం పెళ్ళికొడుకు నచ్చలేదా? ఎందుకని? ఏముంది, ఆ పెళ్ళికొడుకు కూడా నీలాగా ఉండుంటాడే. కాదు, నాకేమో సర్కారు నౌకరీ చేసేవాడిని కట్టుకోవాలనుంది. మా అయ్య చూసినాడు పిండి రుబ్బోడు. కాదు, హోటల్లో. ఆ మాట వస్తే మనతో కూడా సర్కారు ఉద్యోగమే. ఇదిగో జైరత్తే, నేను ఏలేస్తాననుకో దొంగలు అలాగలగలా పారిపోతారు. మనం కన్నా ఏలేస్తున్నామనుకో వచ్చే రైళ్లు అలాగ ఆగిపోతాయి. పైగా మన ఊళ్ళోను 40 గౌడు గేదెలు, 30 ఆవులు, 25 పందులు, 100 కోతులు. ఎతవా అన్ని కోతలే. అవన్నీ మన సొంతమే. మరి అవన్నీ ఉండగా ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? అయితే ఒకటి ఎంత చూసే మటుకు సర్కారు ఉద్యోగం ఉంటేనే కదా పరాయి వాళ్ళు మనం గౌరవిస్తారే. అదే జైరత్తి, ఇదిగో నాకు మా ఊళ్ళో 4 మేడలు, 6 ఇళ్ళు, 30 చేపలు పట్టే పడవలు వరదొచ్చి కొట్టుకుపోయింది. ఓ తలకో అవి వాడికేం లేవు, వాటి ఉద్యోగం తప్ప. ఏంట పోరా, జైరత్తి ముచ్చట పడేది నాలాంటి సర్కారుడి కోసం. ఓ తలకో నాలాంటి సర్కారు మొగుడు కోసం. ఏంటో నాలాంటి కోసం, నాలాంటి కోసం, నాలాంటి కోసం, నాలాంటి కోసం, నాలాంటి కోసం, నాలాంటి కోసం. యాడున్నాడో
ఎవడో జాడున్నాడు వచ్చాను మీ చేతిలో నా పడిపోయాను చెట్టు నీడకై వచ్చాను మీ చేతిలో నా పడిపోయాను సుక్కబడిస్తే చక్కెర కేళి ఈ పొద్దు గడిస్తే సర్వం ఖాళీ లగ్గం పెడితే లగ్గకొచ్చ సైరా గంభైరా సరైన మొగుడు సరగరుడు ఎవడో యాడున్నాడు ఎవడో యాడున్నాడు యాడున్నాడు యాడున్నాడు